తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలోని తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రభుత్వానికి తెలియదా అంటూ నిలదీశారు. దీనిపై ముందస్తుగా సమీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ నెల 8 వరకు కుప్పం పర్యటనలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల అంశంపై దృష్టి సారించి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పుడు జరిగిన దుర్ఘటనకు కేవలం క్షమాపణలు చెబితే చాలదని పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థత వలన నిర్లక్ష్యం వలన 6 నిండు ప్రాణాలని బలిగొన్న మైనం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వెళ్తున్న నేపథ్యం సందర్భం. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. 6 చనిపోవడం, 40 మంది క్షతగాత్రులు అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది. అయినప్పటికీ నిన్న చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళింది. వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తున్నవి ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు, వారు అంటారు ఇది దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని అనుసరిస్తామో, దీన్ని ఎలాగ సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా? ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా.